కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తడిచిన ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని రహదారులపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. తర్వాత రైతులతో ఆయన మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏర్పాటు చేశారండి? మేము ఆర్బీకేలో ఆమెను అడుగుతున్నా లోపు ఉండాలని చెప్పారు. ఆడబెట్టి మళ్ళీ ఆరబెట్టమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆరబోసాడు ఎదురైనా సంచులోకి ఎత్తినాడనే మళ్ళీ ఆరబోయమన్నారు. ప్రభుత్వం నుంచి ఏమో వాళ్ళు తీసుకుంటున్నారండి. 20 ఉంటేనే మార్చి తీసుకుంటాం, లేదా తీసుకోమని చెప్తున్నారండి. ప్రభుత్వం నుంచి మార్చి 20 ఉండాలి, 20 లోపు ఉండాలి. 20 పైన ఉంటే మేము తీసుకోమని చెప్పానండి. ఇప్పుడు ఏమో పైన వాతావరణం పోవాలా, పోయిపోతేనేమో పట్టు చేరుకొచ్చింది. అధికారులందరికీ 25% వరకు తీసుకోమని చెప్పాం. 17 వరకు పోత ఉండదు. మా అగ్రికల్చర్ అసిస్టెంట్ పొద్దున కూడా మేము వెళ్ళామండి. నిన్న చెప్పాం, పొద్దున కూడా వెళ్ళాం. అక్కడ ఏ రైతు సహాయ లంకపల్లి సచివాలయం అండి. లంకపల్లి విన్నాం లేదు. అవనిగడ్డ నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 24 గంటల లోపు 24 గంటల లోపే జనాలకు ఇవ్వకండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వం మీద ప్రభుత్వం కొంటలేదండి, ప్రభుత్వం కొంటలా.